హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ ఎందుకో స్నాక్ అరటికాయ బజ్జీ తినాలనిపించింది. సో అరటికాయ బజ్జీ ప్రిపరేషన్ చేస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. సో ఫస్ట్ అయితే కనుక ఒక 1/2 kg శనగపిండి వరకు తీసుకున్నానండి. 1/2 kg శనగపిండి అనేది నేను చక్కగా జల్లిస్తున్నానండి. ఇన్ కేస్ ఏదన్నా కూడా డస్ట్ లాంటిది కానీ ఏమన్నా ఉంటాయని చెప్పి మంచిది జల్లించుకోవడం కూడా. దాంట్లో 2-3 స్పూన్స్ బియ్యం పిండి అనేది కూడా జల్లించి వేసుకున్నానండి. ఈ రెండింటితో పాటు టేస్ట్కి సరిపడా సాల్ట్ 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. లైట్గా పసుపండి. దాంతోపాటు మనకి వామ్ అనేది మెయిన్ అండి. బజ్జీ అండి, అట్టిగా బజ్జీ అయినా సరే మిర్చి బజ్జీ అయినా వామ్ అనేది మెయిన్. దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ లేకపోతే బజ్జీ అనేది అనదు అసలు. సో ఇవి వేసిన తర్వాత వాటిని చక్కగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనం లైట్గా వాటర్ వేసుకుంటూ కూడా పిండి అనేది చక్కగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మనకి ప్యాటర్న్ అనేది లూజ్ అయిపోతుంది కదా. సో చూసుకుంటూ మనం వాటర్ అనేది కొంచెం పోసుకుంటూ కూడా మనం చక్కగా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయితే చేసుకున్నానండి. సో ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయానండి, లైట్గా కారం కూడా వేసుకోవాలండి. ఎక్కువ కాదు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. సో పిండి అనేది మనకి ఈ కంటెంట్లో ఉంటే సరిపోతుంది. సో కలిపిన తర్వాత లైట్గా తినే సోడా వేస్తున్నానండి. ఎక్కువ కూడా కాదు, మరీ ఎక్కువ వేసినా కూడా కొంచెం గ్యాస్గా పొట్టొబ్బరంగా అనిపిస్తుందండి. సో అందుకని లైట్గా వేస్తున్నాను. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి బాండీలో. నెక్స్ట్ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే నేను అరటికాయ బజ్జీలు వేస్తున్నానండి. అరటికాయ బజ్జీలు వేసిన తర్వాత ఫస్ట్ అనేది అవి చెక్ చేశాను, బాగానే వచ్చినాయండి. సో నెక్స్ట్ అనేది ఏంటంటే నేను ఏదైతే కావాలని ఇంట్లో ఒక 2-3 మిర్చి కూడా ఉంటే నార్మల్ మిర్చి అండి, నార్మల్ మిర్చి అనేది వేస్తున్నాను. ఎందుకంటే అరటికాయ బజ్జీలతో పాటు అవి కూడా టేస్ట్ చేద్దామని చెప్పి నాకు ఎందుకు అనిపించింది అందుకని చెప్పి. సో వీటిలో మనం ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ పెట్టుకొని ప్రిపేర్ చేయడం కోసం చేస్తున్నానండి. ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అండి. వాటర్లో చక్కగా వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత వాటిని మనం చాప్ చేద్దాం. ఆనియన్స్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు కూడా కంఫర్టబుల్గా బాగుంటుంది. ఎప్పుడు కూడా పీసెస్ అనేవి చిన్నగా ఉంటేనే బజ్జీలోకి బాగుంటుందండి. సో నేనైతే కనుక ఆనియన్స్ని ఫస్ట్ కటింగ్ చేసుకుంటున్నాను. 2 ఆనియన్స్ అనేది సరిపోతుంది. కొత్తిమీర మస్ట్ అండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఉంటేనే ఆ బజ్జీకి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఈ రెండు కూడా చక్కగా చాప్ చేసుకున్నాను చిన్న పీసెస్గా. నెక్స్ట్ మనం ఈ యొక్క మిర్చి అండ్ అరటికాయ బజ్జీలో ఇవి పెట్టి ఎలా ఉందో చూపిద్దాం రండి. సో ఇవి అనేది కనుక నెక్స్ట్ నేను మిర్చి అండ్ అలాగే అరటికాయ బజ్జీ తీసుకుంటున్నాను. వాటిని మిడిల్లో అయితే కనుక నేను 2 పార్ట్స్గా సపరేట్ చేస్తున్నానండి. మిడిల్లో నేను పెడతాను కాబట్టి. సో అందుకని చెప్పి ఈ ఆనియన్స్ ఫస్ట్ పెట్టానండి. ఆనియన్స్ తర్వాత కొత్తిమీర అండ్ అలాగే లైట్గా సాల్ట్ అండ్ అలాగే లైట్గా కారం, కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా కూడా వేసిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే లెమన్ లేనిది ఆ పుల్లగా ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడికి వెళ్తుందండి. సో లెమన్ అనేది మెయిన్. లైట్గా లెమన్ అనేది పిండుకున్నాను. 2-3 డ్రాప్స్ ఆర్ మీ టేస్ట్ తగ్గట్టు కాలాన్ని ఎక్కువగా తీసుకుంటే బాగోదు. సో అన్నిటిలో కూడా అలాగే ఆనియన్స్, కొత్తిమీర, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ పెట్టి లాస్ట్లో లైట్గా లెమన్ అనేది పిండి అన్నిటినీ కూడా నేను చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇవి ఎలా ఉన్నాయో తిని మీకు చెప్తానండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక నేను ఏం తిందాం, సో అరటికాయ బజ్జీ అనేది తింటున్నానండి. అరటికాయ బజ్జీ అనేది చక్కగా ఆనియన్స్తో మొత్తం చక్కగా పెట్టాను కాబట్టి టేస్ట్ అయితే మామూలుగా లేదండి. అసలు పుల్లగా ఆనియన్స్ క్రిస్పీగా అండ్ అలాగే ఆ కొత్తిమీర ఫ్లేవర్ తలుగుతూ అలాగే లెమన్ కూడా సరిపడా వేసుకున్నాను కదండి. దాని ఫ్లేవర్ అయితే కనుక అసలు చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అండ్ అలాగే ప్రిపేర్ చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరేం చేసుకున్నారండి ఈవినింగ్ స్నాక్గా? సో మీరేం తిన్నారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే దిస్ ఇస్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టర్గా ఉంటుందండి. సో ఈ విధంగా నెక్స్ట్ మిర్చి బజ్జీ అండ్ అలాగే ఆనియన్ పెట్టుకొని అరటికాయ బజ్జీ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తానండి. సో ఈ విధంగా ఈరోజు ఈవినింగ్ నా స్నాక్ అనేది కంప్లీట్ అయింది. మీరేం తిన్నారో వన్స్ అగైన్ మళ్ళీ కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.